కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. చావైనా రేవైనా ఏమైనా జరగని నేను మాత్రము నీతోనే వస్తాను అత్తమ్మా అని తన పెద్ద కోడలు అత్తగారితో చెప్పినటువంటి ఒక మాట ఇది. ఋతు గ్రంథంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇప్పుడు మోయాబు దేశం నుండి బెత్లెహేమునకు వెళ్ళే మార్గమున జరిగినటువంటి సంఘటన మీకు ఈ వీడియోలో చెప్తున్నా. యూదా బెత్లెహేము నుండి ఎలీమెలకు అనేటువంటి ఆయన భార్య అయినటువంటి నయోమి అనేటువంటి ఆవిడతో 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ రోజుల్లో యూదా బెత్లెహేము ప్రాంతంలో కరువు కాటకం ఉన్నాయని, ఆహారం దొరకడం కష్టంగా ఉందని మోయాబు దేశంకు వచ్చారు. ఈ మోయాబు దేశము నేడుంటున్నటువంటి జోర్డాన్ అనే దేశము, ఇస్రాయల్ దేశంకు బోర్డర్ కంట్రీ. అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, మధ్యలో ఏం అడ్డం రావు. ఒక చిన్న నది వస్తుంది అనుకోండి, ఇబ్బంది లేదు, వెళ్ళొచ్చు, బ్రిడ్జ్ ఉంది. మరి అక్కడికి వచ్చిన తర్వాత 2 పిల్లలు పుట్టడం, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం, తర్వాత భర్త చనిపోవడం, కానీ ఆవిడ ఆ పిల్లని అక్కడ పెళ్లి చేసుకోమని చెప్పడం, వాళ్ళు లోకల్లో ఉన్నటువంటి మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కొన్నాళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు చనిపోతారు. కొడుకులు చనిపోయిన తర్వాత కోడలు 2 మిగిలిపోతారు, నయోమి అనేటువంటి ఈవిడకు. మరి అత్తగారికి 2 కోడలు ఉన్నారు. ఈ 2 కోడలకు ఒక అత్తగారు ఉన్నారు. 3 మగవాళ్ళు చనిపోయారు, 3 ఆడవాళ్ళు మిగిలిపోయారు. ఇప్పుడు యూదా బెత్లెహేము ఎక్కడి నుంచి అయితే ఈవిడ వచ్చిందో ఒకప్పుడు, అక్కడ దేవుని మహిమ కారణముగా ఆయన యొక్క అభీష్టము చొప్పున ఆయన అందరికీ కూడా ఆహారం ఇప్పిస్తున్నాడు అనేటువంటి సమాచారాన్ని తెలుసుకున్నది. అక్కడికి వెళ్ళిపోదాము, నా ఊర్లో నా ప్రాంతంలో నా దేవుడు మాకు ఆహారాన్ని ఇస్తున్నాడట అనే ఉద్దేశంతో ఆమె బయలుదేరి వెళ్తూ దారిలోనే ఒక సలహా ఇస్తుంది 2 కోడళ్లకు. నా బంగారు కోడళ్ళు, మరి నా భర్త చనిపోయాడు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, 2 కుమారులు చనిపోయారు, మీకు అన్యాయం జరిగింది, మరలా మీ 2కి పెళ్లి చేయడానికి నాకు ఇక కుమారులు లేరు, ముసలిదాన్ని అయిపోయాను. కాబట్టి నేను మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మీరిద్దరు కూడా నాతో ఉండొద్దు, మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. అక్కడ మీ అమ్మగారు నాన్నగారు మీరు మంచి వయసులోనే ఉన్నారు కాబట్టి, మీకు పిల్లలు కూడా లేరు కాబట్టి ఎన్నో సంబంధాలు వస్తాయి, మరలా పెళ్లి చేసుకొని మీకు కాబోయే భర్తలతో సంతోషంగా ఉండి పిల్లా పాపలతో సుఖంగా ఉండినమ్మా. ఎందుకు నాతో వస్తారు? మీరు నాతో రాకపోవడం మంచిది. నేను ఎలాగో ముసలిదాన్ని అయిపోయాను, బ్రతికినంత కాలం బ్రతికి ఇక కాలం వెళ్ళదీసి ఇలాగా కాలగర్భంలో కలిసిపోతాను, మీకెందుకు నా దరిద్రం చెప్పండి అని ఆమె ఒక సలహా ఇచ్చింది. మరి మీకు చాలా భవిష్యత్తు ఉందని చెప్పింది, ఇంటికి వెళ్ళమని చెప్పింది, అన్ని రకాలుగా బ్రతిమిలాడింది వెళ్ళమని. తర్వాత ఏం జరిగింది? ఋతు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. యెహోవా దేవుడు నాకు విరోధి అయిపోయాడు, అంటే నన్ను శ్రమల చేతికి అప్పగించాడు. నేను ఇప్పుడు టెస్టింగ్ టైమ్స్ లో ఉన్నాను, మీరిద్దరూ నాలాగా సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ బోత్ ఆఫ్ యూ టు సఫర్ ద వే ఐ యామ్ సఫరింగ్. సో దయచేసి మీరు వెళ్ళి మీ భవిష్యత్తుని బాగు చేసుకోండి అని చెప్పడం జరిగింది. 15వ వచనము. అత్తగారు ఇచ్చినటువంటి సలహా మేరకు కిల్యోను భార్య అయినటువంటి, అంటే చిన్న కోడలైనటువంటి ఓర్పా తన పుట్టింటికి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకుంది, సిద్ధపడింది. అంతా ఓకే, చిన్న కోడలు వెళ్ళిపోవాలని అనుకుంది. మరి పెద్ద కోడల పరిస్థితి ఏంటి? ఆమె చిన్న కోడలు అయినటువంటి ఓర్పా లాంటిది కాదు. ఋతు గ్రంథము 1వ అధ్యాయం 16-17 వచనాలలో మహలోను భార్య అయిన, అంటే రూతు, నయోమికి పెద్ద కుమారుడు మహలోను, ఆ మహలోను భార్యనే రూతు, అంటే నయోమికి పెద్ద కోడలు. ఈమె నయోమితో మాట్లాడుతూ, అత్తగారు మీరు నా వెంట రావద్దనియు, నన్ను విడిచి వెళ్ళిపోమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళే చోటుకే నేను కూడా వస్తాను, నీవు నివసించబోయే చోటున నేను కూడా నివసిస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనము, నీ బంధువులే నా బంధువులు, నీ కష్టాలే నా కష్టాలు, నీ దేవుడే నా దేవుడు, నీవు చనిపోబోతున్న చోటనే నేను కూడా చనిపోతాను, అక్కడే పాతి పెట్టబడతాను, అక్కడే నేను కూడా సెటిల్ అయిపోతానని చెప్తుంది. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను నిన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా దేవుడు నాకు ఎంత కీడైనా సరే చేయనుగాక అని మాట ఇచ్చిందండి. ఇక నయోమి సైలెంట్ అయిపోయింది. నా కోడలు ఎంత మంచిదని అనుకోవాలా, లేదా నా కోడలికి నేను కొడుకునివ్వలేనే, పెళ్లి చేయలేనే, తినడానికి తిండే లేని పరిస్థితులలో ఈ పిల్లకి నేను పెళ్లి ఇట్లా చేస్తా, ఈ పిల్లని ఇట్లా వదిలిపెడతా, నా సొంత కూతురైతే పెళ్లి చేయకుండా ఉంటానా,
చేస్తుండే కదా, మరి ఈ పిల్ల పరిస్థితి ఏం గాను అని నయోమి బాధపడుతుంది, మరొక పక్కన సంతోషపడుతుంది. ఈ బాధని ఆనందాన్ని కలిపి ఒక మిక్స్డ్ ఎమోషన్లో ఆమె ఉండిపోయి, సరే కోడలా, సరే అమ్మా కోడలి పిల్ల, నువ్వు నమ్మకమైనటువంటి దాసరాలుగా ఉంటున్నావు, నాకు సరే మంచిది, నువ్వు వస్తానంటున్నావు కాబట్టి నేను ఇక వద్దు అని అనలేను, నువ్వు రా నాతో పాటు అని చెప్పి నాతో తీసుకెళ్ళిపోయింది. చావైనా రేవైనా నీతోనే అత్త అని ఒక కోడలు. ఈ రోజున మనం అత్తా కోడళ్ళ మధ్యలో మీరు సంబంధాలు చూస్తూ ఉంటే చాలా వెగటు పుడుతుంది. మన నిజ జీవితంలో మనం చూసేటువంటి సంఘటనల ద్వారా కానివ్వండి, కోడల్ని ఎలా చంపాలని అత్త ప్లాన్ చేస్తుంది, అత్తను ఎలా హింసించాలని కోడలు ప్లాన్ చేస్తుంది. ఒక కోడలిలో అత్త కూతుర్ని చూడగలిగితే, ఒక అత్తలో కోడలు తల్లిని చూడగలిగితే ఆ కుటుంబాలు ఎంతో బాగుంటాయి. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నయోమి సమస్తము నష్టపోయి కూడా నీ మీద మాత్రమే ఆధారపడి బ్రతికిన దేవ, నమ్మకమైన దాసరాల వల్లే రూతు కూడా తన అత్తతోనే కలిసి జీవనము కొనసాగించాలని, ఆమె వయసులో తోడుగా ఉండాలని, ఆమెను ఒక తల్లిగా చూసుకోవాలని ఆమె అనుకున్నది. కోడల్ని కూతుర్లో చూసుకోవాలని అత్త అనుకున్నది. ఈ సంబంధ బాంధవ్యాలు ఇంత చక్కగా ప్రేమ కలిగి ఉండటానికి కారణము నీ ఆశీర్వాదమే ప్రభువా. నీవు మాతో ఉండగా మాకు విరోధి ఎవడూ ఉండలేడు. ప్రతి విషయంలో మాకు మీరే తోడుగా ఉండి మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాలన్నింటినీ మీరు వీక్షిస్తూ ఉన్నారు. లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ విలువైన సలహాలను సూచనలను మాకు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులతో, అన్యులతో, మీ గ్రూప్లలో ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియా మాధ్యాలలో మా వీడియోస్ని, ఈ లింక్ను మీరు షేర్ చేయండి, మాతో ట్రావెల్ చేయండి. దేవుడు మిమ్మల్ని మెండుగా నిండుగా ఆశీర్వదించి మీ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా స్వస్థపరిచి మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.